దైవ సాక్షిగా మళ్ళీ భక్తులే బలి. సింహాచలం సన్నిధిలో నిన్న ఘోరం జరిగింది. నిర్మాణంలో ఉన్నటువంటి ఒక గోడ కూలి 7 మంది భక్తులు శిథిలాల కింద చిక్కుకొని చనిపోవడం జరిగింది. మనం చూసినాం గతంలో ఏదో తిరుపతి లడ్డుల కల్తీ జరిగిందని చంద్రబాబు చెప్పడంతో సనాతని ఈ దేశాన్ని ఈ ప్రపంచాన్ని కాపాడడానికి వచ్చినటువంటి సనాతని మరో యేసు ప్రభు వారసుడు కొనిదెల పవన్ కళ్యాణ్ గారు శ్రీశ్రీ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి గారు ఏదో తిరుపతి నెయ్యిల కల్తీ జరిగిందని చెప్పి ఆ పెద్ద మనిషి విజయవాడ కనకదుర్గమ్మకు ఒక 7 రోజులు ఆయన భవానీ దీక్ష పూనుకొని ఆ గుట్ట మొత్తం పైనుంచి కింది దాకా ప్రక్షాళన చేసి తర్వాత అక్కడి నుంచి తిరుపతి పోయి మళ్ళీ అక్కడ కింది నుంచి పై వరకు పాదయాత్ర చేసి ఇక ఏదో ప్రాయచిత దీక్ష అని చెప్పి డ్రామాలు చేసే ప్రయత్నం చేసిండు ఈ సనాతని. అదే సనాతని తర్వాత తిరుమలలో జరిగినటువంటి తొక్కిసలాటలో కొంతమంది ప్రాణాలే కోల్పోయినరు. ఆ రోజు ఇప్పటి వరకు దాని మీద ఉలుకు లేదు పలుకు లేదు. నిజంగా తిరుపతి లడ్ల కల్తీ జరిగిందా అని చెప్తే అది కూడా కల్తీ జరిగినట్లు ఎక్కడ ఆధారాలు కూడా చూపలేకపోయింది కూటమి ప్రభుత్వం కానీ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కానీ. లాస్ట్కి అది ఎంతకు వచ్చిందంటే సుప్రీంకోర్టు నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు చివాట్లు తిని ముఖం మీద ఉమ్మేసుకునేటటువంటి అంత పని చేసుకున్నారు వాళ్ళు. ఈ రకంగా ఉంటుంది ఇలా రాజకీయం. వాళ్ళ స్వార్థం కోసము దేన్ని అయినా వాడతారు. ఇక వాళ్ళకి నచ్చకుంటే దేన్ని అయినా తిమ్మిని బమ్మి చేస్తారు, బమ్మిని తిమ్మి చేస్తారు అనేటటువంటిది ఒక సామెత ఉంది తెలంగాణలో. ఆ రకంగా మోపాయినరు వీళ్ళంతా కలిసి. మనం చెప్తుంటాం రాజకీయాల్లోకి దేవుళ్ళను కులాలను మతాలను తీసుకురాకుండా సన్నాసులారంటే పదే పదే ఈ తుచ్చ రాజకీయ నాయకులు నీచులు దుష్ట దుర్మార్గులు కులాల పేరు మీద మతాల పేరు మీద రాజకీయాలు చేసుకుంటా మరి నిన్న ఇంత పెద్ద ప్రమాదం జరిగితే మరి ఆయన ఏ ప్రాయచిత్త దీక్ష చేస్తాడో చూద్దాం. చూడండి ఎంత పాపం. అమాయకమైనటువంటి ప్రజలు ఒక నాసీ రకమైనటువంటి గోడ కడితే ఎటువంటి పిల్లలు లేకుండా ఒక 4 రోజులలో 10 మీటర్ల ఎత్తైన గోడ కట్టిండ్రట. ఇట్లా ఏ సన్నాసి అన్న ఏ జ్ఞానం బుద్ధి ఉన్నోడు ఈ రకంగా నిర్మించి అమాయకమైనటువంటి ప్రజల్ని ప్రాణాలంటే లెక్కలేదు. ఎక్కడనో మళ్ళీ సింగపూర్లో చదువుకుంటున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి కొడుకు చదువుకుంటున్నటువంటి ఆ పాఠశాలలో చిన్న అగ్ని ప్రమాదం జరిగితే మొత్తం ఇక్కడ నుంచి స్పెషల్ ఫ్లైట్లు వేసుకొని చిరంజీవి పవన్ కళ్యాణ్ చంద్రబాబు మొత్తం సకుటుంబ సమరివార సమేతంగా వెళ్ళి ఇక ఈ ప్రపంచంలో ప్రాణాలంటే ఒక పవన్ కళ్యాణ్ కుటుంబానివి అనేటటువంటి కటింగ్లు ఇచ్చినటువంటి పెద్ద మనుషులు మీకు ఓట్లేసి గెలిపించినటువంటి సాధారణమైనటువంటి భక్తుల ప్రాణాలను ఎందుకు గాల్లో కలుస్తున్నా పట్టించుకుంటలేరు. పదే ఇటువంటి ఘటనలు పునరావృతం అవుతూనే ఉన్నాయి. మరి అక్కడ కూటమి ప్రభుత్వం ఎన్డీఏ భాగస్వామ్యం ఉంది. ఎందుకు నిమ్మకు నీరెత్తనట్లు మీరు వ్యవహరిస్తున్నారు? చూడండి ఎంత దారుణం. చూస్తే కన్నీళ్ళు వస్తున్నాయి. దైవ సాక్షిగా మళ్ళీ భక్తులే బలి. అడావిడిగా కట్టిన నాసిరకం గోడనంట సింహాచలంలో 7 భక్తులు సజీవ సమాధి. కాలమ్స్ లేకుండా ప్లై యాష్ ఇటుకలతో నిర్మాణం అంట. క్యూ లైన్లలో వెళ్తున్న భక్తులపై గాలివానకే కూలిన గోడ. ఎటువంటి కాలమ్స్ లేకుండా ప్లై యాష్ ఇటుకలతోని గోడ కడితే 4 రోజుల్లోనే కుప్ప కూలిపోయిందంట. ఒకటి గాలివానకే కూలిపోతే ఏదో పనిమంతుడు పందిరేస్తే కుక్కతోక దాకి కూలిపోయిందని సామెత ఉంది. అట్లా కేవలం గాలివానకే గోడలు కూలిపోతే ఇక మీరు ఏం చేస్తున్నారు? దాన్ని ఎంత ఎటువంటి రాజకీయం చేస్తున్నారు? ఎవరి కమిషన్ ఎంత? దయచేసి రాజకీయ నాయకులు మీ కమిషన్లకు అకృతి పడి ఇటువంటి నాసిరకం పనులు చేసి అమాయకమైనటువంటి ప్రజల పేద మధ్యతరగతి ప్రజల ప్రాణాల మీదకి తీసుకురాకండి. మా దగ్గర కూడా ఒక పెద్ద మనిషి ఉండే 1,00,000 కోట్లు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు కడితే అది 3 ఏళ్ళకే కుప్ప కూలిపోయింది. అట్లా పనిమంతులు ఇట్లుంటుంది. చంద్రోత్సవం వేళ అప్పన్న సన్నిధిలో తెల్లవారుజామున పెను విషాదం. 20 లక్షల మంది తరలి వస్తారని తెలిసిన సర్కార్ నిలువెల్ల నిర్లక్ష్యమంట. రెగ్యులర్ ఈవోను నియమించని వైనం. వీఐపీల దర్శనాలు టికెట్ల విక్రయాలపైనే దృష్టి.
సామాన్య భక్తులను కనీసం పట్టించుకొని యంత్రాంగం దర్శనం అనంతరం చల్లగా ఢిల్లీకి జారుకున్న విశాఖ ఎంపీ భరత్ పత్తా లేకుండా పోయిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లనట. సరే, రాజకీయం నాకు ఎవరి మీద ప్రేమ లేదు, ఎవరంటే ద్వేషం లేదు. ఈరోజు ఇంత పెద్ద విధ్వంసం జరిగితే తప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే అధికారంలో ఉండి ఆయన్నే ముఖ్యమంత్రిగా ఉంటే ఈరోజు హిందూ సంఘాలు, ఈ సనాతనీలు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు, బజరంగ్ దళ్ వాళ్ళు, విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు ఇట్లా తెల్లారెడ్డికల్లు వచ్చి రోడ్ల మీద కూర్చొని జగన్మోహన్ రెడ్డి క్రైస్తవుడు కాబట్టే మా హిందువుల మీద ఇటువంటి వైఖరి కనబరుస్తున్నారు, హిందువుల చావుకు కారణమవుతున్నారు అని మొత్తం రోడ్ల మీద బట్టలు చింపుకుంటున్నారు. మరి ఆ బట్టలు చింపుకునేటటువంటి భజన బ్యాచ్, బజరంగ దళ్ బ్యాచ్ ఈరోజు ఎక్కడికి పోయింది? తిరుపతిలో ఏం జరగని దానికే మా దగ్గర ఒక ఆమె ఉండే మాధవిలత కానీ ఇక్కడ నుంచి అక్కడ వరకు హైదరాబాద్ నుంచి తిరుపతి వరకు ఒక వందే భారత్ ట్రైన్లో సగం బోగిలు కొనుక్కొని కొంతమంది భజనల భక్తుల్ని తీసుకొని తబలాలు తాళాలు కొట్టుకుంటా హరే రామ జయ రామ అనుకుంటా పోయింది. మా అక్క మంచిదే కాదనం మేము. అదే తిరుపతిలో ప్రాణాలు కోల్పోయి తొక్కిసలాటల్లో ప్రాణాలు కోల్పోతే వీళ్ళందరూ ఎక్కడ పోతారు అంటే మీ ఓట్ల కోసము, మీ సీట్ల కోసము, మీ లుచ్చ రాజకీయాల కోసము దేన్నన్నా వాడుకుంటారు. ఏ ఘటననన్నా మీరు మీకు అనుకూలంగా మార్చుకుంటారు. సాధారణమైనటువంటి ప్రజలు చచ్చిపోతే మాత్రం మీకు అది పట్టదు. గతంలో చూసినాం, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి రాజమండ్రి దగ్గర పుష్కరాలకు పోయి అక్కడ డ్రోన్ షూటింగ్ చేసి కెమెరాలు పెట్టి ఒక్కసారిగా లక్షల మంది భక్తులు నిడిస్తే తొక్కిసలాట జరిగి 30-40 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ రోజు కూడా దాన్ని కూడా పట్టించుకోలే. ఈ రకంగా ఎందుకు వ్యవహరిస్తున్నారు? ఎంత ఎత్తు గోడ కట్టినప్పుడు, అంత ఎత్తు గోడ కట్టినప్పుడు ఫ్లై యాష్ ఇటుక వాడవచ్చా? నీరు దిగేందుకు గోడకు పైపులు ఎందుకు పెట్టలేదు? ఇంజనీరింగ్ డిజైన్ ఇచ్చింది ఎవరు? పోస్టు మార్టంలోనూ రాజకీయమే. వైఎస్ జగన్ వస్తున్నారని తెలియడంతో కేజీహెచ్ నుంచి బాధిత కుటుంబాలు తరలింపంట. పోస్టు మార్టం పూర్తి చేశాక బలవంతంగా సంతకాల సేకరణనంట. భక్తులకు యమపాశాలుగా మారుతున్న కూటమి సర్కార్ పాపాలు. గత 11 నెలలుగా పవిత్ర పుణ్యక్షేత్రాల్లో వరుస అపచారాలు, అన్యూన్య ఘటనలు గత 11 నెలలుగా ఇటువంటి జరుగుతూనే ఉన్నాయి. ఇకనైనా ఇటువంటి రాజకీయాలు పక్కన పెట్టి మరి ఇప్పటికీ ఆ కల్తీ చేసినటువంటి నెయ్యికి బాధ్యుడు ఎవడో వాని కూడా పట్టుకోలేవు. గోడ గూలిన ప్రదేశం అంట. శిథిలాల కింద నుంచి భార్యాభర్తలు ఉమామహేశ్వరరావు, శైలాజ మృతదేహాలను వెలికితీస్తున్న సిబ్బంది అంట. చంద్రబాబే బాధ్యుడు. సింహాచలం ఘటనపై వైఎస్ జగన్ మండిపాటు. ముందస్తు ఏర్పాట్లు ఎందుకు జాగ్రత్తలు తీసుకోలేదు? కాంక్రీట్తో కట్టాల్సిన గోడ ఫ్లై యాష్ ఇటుకలతో నిర్మిస్తారా? పిల్లర్ లేకుండా 10 అడుగుల ఎత్తు 70 అడుగుల పొడవున 4 రోజుల్లో గోడ నిర్మాణం అంట. ఎటువంటి పిల్లర్లు లేకుండా 10 అడుగుల ఎత్తు 70 అడుగులతో 4 రోజులల్లా అవేదో బ్రిక్స్ ఉంటాయి కదా ఇటుకలు, వాటితో పెట్టి నిర్మించారంట. చూడండి, నాణ్యత లేని ఆ గోడ కూలి భక్తులు మృతి. కేవలం మీ నిర్లక్ష్య వైఖరితో అనేక మంది ప్రాణాలు బలిగొన్నారు. మృత్యుల కుటుంబాలకు 1 కోటి చొప్పున పరిహారం ఇవ్వాలి, లేకుంటే మా ప్రభుత్వం వచ్చాక మిగిలిన బ్యాలెన్స్ ఇస్తాం. ఎవరైతే తొక్కిసలాట ఘటనలో చనిపోయినటువంటి మృత్యుల కుటుంబాలకు 1 కోటి రూపాయల నష్టపరిహారం ఇవ్వాలి, లేకపోతే మా ప్రభుత్వం వచ్చినాక ఇస్తామని చెప్పి నిన్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంఘటన స్థలాన్ని సందర్శించి మాట్లాడాడు. మరి అక్కడికి సనాతన్ ఎందుకోలేదు? చంద్రబాబు నాయుడు ఎందుకోలేదు? బయట మూట పనిచేద్దాం. మృత్యుల కుటుంబాలకు 25 లక్షల చొప్పున పరిహారం, క్షతగాత్రులకు 3 లక్షల చొప్పున సాయం చంద్రబాబు అంట. మృత్యుల కుటుంబాలకు 25 లక్షలు, చనిపోయిన వారికి 3 దెబ్బతిన్న వారికి 3 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకున్నారంట ఈ పెద్ద మనుషులు. చూడండి ఒకసారి వాళ్ళ కుటుంబ సభ్యుల ఆర్తనాలు చూడండి. సింహాచలంలో గోడ కూలిన ఘటనలో తమ వారు మృతి చెందారన్న సమాచారాన్ని తెలుసుకొని ఘటన స్థలి వద్ద కన్నీటి పర్యంతమవుతున్న మృత్యుల కుటుంబాలంట. ప్రభుత్వమే చంపేసింది, మా కొడుకు కోడలు బంధువులను సర్కారే బలికొంది, మమ్మల్ని రోడ్డు పాలు చేసి కుటుంబాల్లో నిరాశ నింపింది,
ప్రాణాలు తీయడానికే నాణ్యత లేని గోడ కట్టారు. ప్రభుత్వం నియమించిన కమిటీ ఏమైంది? సింహాచలం ఘటనలో మృతి చెందిన ఉమామహేశ్వరరావు తల్లిదండ్రుల ప్రశ్న. చందనోత్సవానికి వెళ్ళి ఒకే కుటుంబంలో 4 దుర్మరణం అంట. వీరిలో విశాఖ చంద్రపాలెం సాఫ్ట్వేర్ దంపతులు ఉమామహేశ్వరరావు, శైలజ. ఈ ఘటనలో శైలజ తల్లి మేనత్త కూడా మృతి. తూర్పుగోదావరి జిల్లా అంబాజీపేట యువకుడు, అతడి స్నేహితుడు సైతం చేతి కంది వచ్చిన బిడ్డల దుర్మరణంతో తల్లడిల్లిన తల్లిదండ్రులంట. గోడ నిర్మాణం నాసిరకం. నా భర్త ప్రాణాలు తీయడానికే కట్టారా? స్టీల్ ప్లాంట్ ఉద్యోగి వెంకటరావు భార్య మహాలక్ష్మి అంట. చూడండి, ఇట్లా కొత్త పెళ్ళైన వాళ్ళు, ఒకే కుటుంబానికి సంబంధించినటువంటి వారు అనేక మంది చనిపోయినారట. మీరు చూడండి ఒకసారి. అన్యోన్యంగా ఉండే ఆ సాఫ్ట్వేర్ దంపతులు ఎక్కడికైనా కలిసే వెళ్ళేవారు. అలా వీరి ఆనందానికి తోడుగా యువతి తల్లి మేనత్త కూడా బయలుదేరారు. సొంత కాళ్ళపై నిలదొక్కున్న ఆ కుర్రాడు స్నేహితుడితో కలిసి వచ్చాడు. కుమారులు స్థిరపడడంతో జీవితంలో నిశ్చింతంగా ఉన్నాడు ఆ ఉద్యోగి. ఇలా చీకునంత లేని వీరంతా అప్పన్న నిజ రూపాన్ని దర్శించుకొని తరించాలని భావించారు. కానీ గోడ మృత్యు రూపంలో ఎదురొచ్చి కూలి జీవితాలను కుప్పకూల్చింది. తన ఇంటితో పాటు భర్త లేని చెల్లెలు కుటుంబానికి అండగా ఉంటున్న యువకుడిని బలిగొంది. కుమారుడికి రేపో మాపో పెళ్లి చేయాలనుకుంటున్న తండ్రికి తీరని గుండెకోతను మిగిల్చింది. ఇద్దరు ఉద్యోగరీత్యా దూరంగా ఉంటున్నప్పటికీ భర్తను చూసుకుంటూ ఉన్న భార్యను కుదేరు చేసింది. ఇప్పుడు ఈ కుటుంబాల మాట ఒక్కటే, అప్పన్న ఇక మాకు దిక్కేవారు అని. ఇట్లా అనేక కుటుంబాలు, వాళ్ళ కుటుంబ సభ్యులు ప్రాణాలు గాల్లో కలిసిపోయినాయి. మరి వాళ్ళ కుటుంబాలకు దిక్కేవాడు? చనిపోయిన వాళ్ళు తిరిగి వస్తారా? ఎందుకు ప్రభుత్వాలు ఇటువంటి నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్నాయో ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిన అవసరం అయితే ఉంది. ఏది ఏమైనా కొంతమంది గురువులు అనుకోండి, సాములు అనుకోండి, వాళ్ళు కూడా ఏమన్నా అనుకోండి, భక్తుల మధ్య లేనిపోనివి ఇక ఈరోజు దర్శించుకుంటేనే మీకు ముక్తి దొరుకుతుంది, ఇక ఈరోజు దర్శించుకుంటే ఇది జరుగుతుంది అది జరుగుతుందని కాకమ్మ కబుర్లు చెప్పి వాళ్ళ జోలె నింపుకోవడానికి అత్యధిక మంది భక్తులని ప్రేరేపించి లక్షల మంది ఒకే రోజుకి ఈరోజు తప్పిగా మళ్ళా ఇక గుళ్ళే దేవుడు ఉండడు అనే విధంగా కటింగ్లు ఇచ్చుకుంటా కొంతమంది అయ్యవార్లు ఇక ఈరోజు చందనోత్సవం, ఇంకో రోజు ఇంకోటి అని చెప్పి ఇట్లా అమాయకమైనటువంటి భక్తుల ప్రాణాలని మాత్రము గాల్లో కలిపేస్తున్నారు. దీనికి అంత కారణం కూడా కొంతమంది ఇటువంటి స్వాముల వ్యవహారం ఉంటుంది. భక్తులంతా ఈరోజు దర్శించుకోవాలని చెప్తారు, ఇక ఆ కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి కుటుంబాలు మాత్రం రావు. ఇకనన్నా ఇటువంటి డ్రామాలు, ఇటువంటి అమాయకమైనటువంటి ప్రజల జీవితాలతోని మాత్రం చెలగాట మాడకండి. చూద్దాం మరి ఏ రకంగా సనాతని స్పందిస్తాడు, చంద్రబాబు నాయుడు ఏ రకంగా బాధ్యుల మీద కఠిన చర్యలు తీసుకుంటాడు. ఈ విషయంలో నేను రాజకీయం గురించి చెప్తలేను. జగన్మోహన్ రెడ్డి కూడా ముఖ్యమంత్రిగా ఉంటే బట్టలు మొత్తం చింపుకొని బజార్లు వేసుకొని ఈరోజు మొత్తం రాష్ట్రాన్ని దిగ్భ్రాంతిస్తుండే అన్ని సంఘాలు వచ్చి, మరి ఎందుకు ఆ రకంగా ఈరోజు వ్యవహరిస్తలేరు? మనం చూసినాం, ఒక లడ్డు నెయ్యి కల్తీ జరిగిందనే 1 నెల రోజులు ఈ దేశంలో ఉన్నటువంటి మీడియా సంస్థలన్నీ కూడా వాటి గురించే ప్రత్యక్ష ప్రసారం చేసినాయి. అంటే మీ రాజకీయం కన్నా భక్తుల ప్రాణాలు అయినా పర్వాలేదు, ఈ దేశం ఏమైపోయినా పర్వాలేదు, ఈ రాష్ట్రాలు ఏమైపోయినా పర్వాలేదు, మీకు అంతిమంగా రాజకీయం కోసము ఏది మీకు ప్లస్ అయితే దాన్ని సాకుగా చూసుకొని మాత్రం రాజకీయాలు చేస్తే ఏదో ఒక రోజు ప్రజల ముందు మీరు దోషులుగా నిలబడతారని ఇంకనన్నా పాలకులు ఇటువంటి నిర్లక్ష్యం వ్యవహరించి భక్తుల ప్రాణాల్లో గాల్లో గలవకుండా చూడాలని మరొకసారి హెచ్చరిస్తున్నాం. చూస్తూనే ఉండండి SN TV.